వివరాలు చూద్దాం. టీడీపీలో తమ్ముళ్ల పంచాయతీపై చంద్రబాబు దృష్టి పెట్టారు. రాత్రి 7:30కు కర్నూలు జిల్లా గొడవలపై నేతలతో చర్చించుతున్నారు. ఇప్పటికే చంద్రబాబును కేఈ సోదరులు కలవాలనుకున్నారు. అయితే వీరిని 7:30 గంటలకు రావాలని చంద్రబాబు సూచించారు. కర్నూలు పంచాయతీ ముగిశాక జమ్మలమడుగు విషయంలో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య నెలకొన్న వివాద పరిష్కారంపై దృష్టి పెడతారు. కోట్ల చేరికపై కేఈ కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కోట్ల కుటుంబం కర్నూలు లోక్సభ టికెట్తో పాటు అసెంబ్లీ టికెట్ను కోరుతోంది. కేఈ బ్రదర్స్ డోన్ పత్తికొండ టికెట్లను డిమాండ్ చేస్తున్నారు. డోన్ సీటుపై కేఈ, కోట్ల రెండు కుటుంబాలు పట్టుబడుతుండటంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. దశాబ్దాల కాలం నుంచి కోట్ల, కేఈ కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది. బద్ధ శత్రువులుగా ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలను కలిపే క్రమంలో చర్చలు జరపనున్నారు. కేఈ కృష్ణమూర్తితో పాటు కేఈ ప్రభాకర్, డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రతాప్ కాసేపట్లో చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. మరోవైపు కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ సీటుపై పంచాయతీ ఇంకా తెగలేదు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఇద్దరూ సీటు కోసం పట్టుబడుతున్నారు. దీంతో ఈ పంచాయతీని పరిష్కరించేందుకు చంద్రబాబు దృష్టి సారించారు. కాసేపట్లో చంద్రబాబుతో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి సమావేశం కానున్నారు. జమ్మలమడుగు సీటుపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇరుపక్షాలకు అంగీకారయోగ్యంగా ఉండేలా ఓ రాజీ ఫార్ములాను సిద్ధం చేసింది. కడప ఎంపీగా పోటీ చేసే వారికి ముందుగానే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, రెండో వారికి జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఇవ్వాలని నిర్ణయించింది. చంద్రబాబుతో కర్నూలు, కడప టీడీపీ నేతల భేటీకి సంబంధించిన అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, సీమ పంచాయతీలు చంద్రబాబు వద్దకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. కర్నూలు పంచాయతీపై చంద్రబాబు వైఖరి ఎలా ఉండే అవకాశం ఉంది? నరేష్, రాయలసీమ పంచాయతీలన్నీ కూడా ఈ రోజు రాత్రికి వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన వెంటనే ఆయన విజయవాడలో ఎనర్జీ సెమినార్, నేషనల్ ఎనర్జీ సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్ లో ముఖ్య కంక్లూడింగ్ స్పీచ్ కోసం అని చెప్పి అక్కడికి బయలుదేరి వెళ్ళారు. ఆ వెంటనే ఎన్జిఓ అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవల స్వచ్ఛంద పదవి విరమణ చేసిన అశోక్ బాబుకి సన్మాన్ సభ ఉంది. ఆ సన్మాన్ సభకు వెళ్తున్నారు. ఈ మధ్యలో దేవినేని అవినాష్ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి కూడా వెళ్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ చూసుకొని సాయంత్రం 7:30కి తిరిగి చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకోబోతున్నారు. ఆ సమయంలో రావాల్సిందిగా 7:30కు తన ఇంటికి రావాల్సిందిగా కర్నూలుకి చెందిన కేఈ బ్రదర్స్ ని ముఖ్యమంత్రి సమాచారం పంపారు. కేఈ బ్రదర్స్, కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే అసెంబ్లీలో ఉండగా ఆయన సోదరులు కేఈ ప్రతాప్, కేఈ ప్రభాకర్ ఇరువురు కూడా అసెంబ్లీలో ఉన్న కేఈ కృష్ణమూర్తి ఛాంబర్ లో ఉన్నారు. ఇదంతా కూడా ఈ రాత్రి 7:30కి ఇంటికి రావాల్సిందిగా అక్కడ మాట్లాడుకుందామని చెప్పి కేఈ బ్రదర్స్ కి చెప్పి ముఖ్యమంత్రి వెంటనే వెళ్లిపోయారు.
ఇక జమ్మలమడుగు పంచాయతీ కూడా కర్నూలు పంచాయతీ పూర్తయిన తర్వాత జమ్మలమడుగు పంచాయతీ జరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యమంత్రి ఇప్పటికే అటు జమ్మలమడుగు పంచాయతీలో కానీ ఇటు కర్నూలు పంచాయతీలో కానీ దాదాపుగా ఒక అవగాహనకు వచ్చింది అని చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గం తెలుగుదేశం పార్టీలో చేరితే వారికి కర్నూలు ఎంపీ స్థానంతో పాటు ఆలూరు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరోవైపు కేఈ బ్రదర్స్ పర్టికులర్ గా పత్తికొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన బదులు ఆయన కుమారుడు పోటీ చేయబోతున్నారు. మరోవైపు కర్నూలు కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ 2014 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన ఓడిపోయారు. తిరిగి ఆయన వాళ్ళ సోదరుడికే మళ్ళీ డోన్ ఇవ్వాలి అని చెప్పి కేఈ కృష్ణమూర్తి పట్టుబడుతున్నారు. ఈ రెండింటిపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గం వచ్చినందువలన కేఈ వర్గానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, ఆ విషయం తాను చూసుకుంటాను అని కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చే అవకాశం ఉంది. కేఈని కాదు అని చెప్పి కర్నూలు జిల్లాలో ఏమీ చేయము అని చెప్పి కూడా సీఎం తెలుగుదేశం వర్గాలు ఆయనకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. ఇక జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి మాత్రం జమ్మలమడుగు వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇప్పటికే తన ప్రతిపాదన ఏమిటి అనేది చెప్పారు. ఈ రోజు వాళ్ళిద్దరిలో జమ్మలమడుగు చెందిన రామసుబ్బారెడ్డి కానీ అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ వాళ్ళ ఛాయస్ చెప్పాల్సి ఉంది. ఆదినారాయణ రెడ్డి కూడా ఇప్పటికే తన యాక్సెప్టెన్స్ ని ముఖ్యమంత్రి వద్ద చేశారు. తాను జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకైనా లేదా కడప ఎంపీగా పోటీ చేసేందుకైనా సిద్ధమేను అని చెప్పి సీఎం ముందు చెప్పేశారు. తాను ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అని చెప్పి సీఎం ప్రతిపాదించారు. అందువల్ల కర్నూలు ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ రామసుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేసేటైతే ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఆయనకే ఉంటుంది. ఒకవేళ ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మాత్రం ఆయన ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎంపీ పదవికి ఎవరైతే చేస్తారో వాళ్లే ఎమ్మెల్సీ పదవిని చేపట్టాల్సి ఉంటుంది అని కూడా ఆయన ప్రత్యామ్నాయంగా చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళకి జమ్మలమడుగుకు సంబంధించి కడప ఎంపీ పదవి, కానీ ఎమ్మెల్సీ పదవి వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు అని చెప్పి కూడా సీఎం ప్రతిపాదించారు. వీటికి దాదాపుగా ఈ రోజు సాయంత్రం జమ్మలమడుగు పంచాయతీకి తెరబడే అవకాశం ఉంది. ఇక కర్నూలు పంచాయతీ కూడా దాదాపుగా ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో కేఈ వర్గానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గానికి కూడా సంబంధించిన ప్రతిపాదన ఏదైతే ఉందో అది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కడప జిల్లాలో కమలాపురం పంచాయతీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఈ రోజు తెలుస్తారా లేకపోతే 2-3 రోజులు సమయం తీసుకుంటారా అనేది ఇంకా తేలాల్సింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మాత్రం ఈ రోజు సాయంత్రం 7 గంటలకి ఈ సీఎం ఇంటికి రావాల్సిందిగా కూడా సమాచారం పంపారని చెప్తూ ఉన్నారు. నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.